సరే ఇటు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అండ్ ఏర్పాటు చేయబోతున్నారు. సో, తెలంగాణ తల్లి విగ్రహ మార్పుని కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకించడం మనం చూస్తున్నాం సార్. సో, మీ స్టాండ్ ఎటువైపు? మీరు సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అంటే తెలంగాణ తల్లి విగ్రహ మార్పు పైన మీ ఒపీనియన్స్? అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన ఒక పొరపాటు ఏమిటంటే, ఒకటి వాళ్ళ పార్టీ నుంచే తెలంగాణ తీసేశారు. అది భారత రాష్ట్ర సమితి. అవును. తెలంగాణ తల్లి అది ఒక అస్తిత్వ చిహ్నం. అవును. ఆ అస్తిత్వ చిహ్నానికి ఉండేటువంటి గౌరవం ఏదైతుందో ఆ గౌరవాన్ని ఎంత ఇవ్వాలో అంత వాళ్ళు ఇవ్వలేదు. రెండవది, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ మీటింగు జరిగినప్పుడు, పార్టీ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు తెలంగాణ తల్లి కాకుండా తెలుగు తల్లి బొమ్మ పెట్టారు. ఓకే. పార్టీ సభలో మీరు తెలుగు తల్లి విగ్రహం పెట్టారు, ఆ చిహ్నాన్ని. అప్పుడే మనం అడిగాం, అదేంటి అసలు తెలంగాణ పార్టీ తెలంగాణ తల్లి కాకుండా తెలుగు తల్లిని ఎందుకు పెట్టారని అడిగినప్పుడు, సరే సెటిలర్స్ కూడా ఉన్నారు, ఆ ప్రాంతం వాళ్ళు ఉన్నారు కనుక ఒక రకంగా పార్టీ వాళ్ళని కూడా మనం బాగా చూసుకుంటామని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ ఆ విగ్రహం విషయంలో సరే ఆ విగ్రహం పెట్టినప్పుడు కూడా అది ఒక కిరీటము, తర్వాత అది చాలా ప్రాస్పరస్ తెలంగాణలాగా కనిపిస్తుంది. కానీ తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కదా మనం పోరాటం చేస్తాం. ఆ విధంగా ఆ విగ్రహంతో ఈ విగ్రహాన్ని పోల్చుకుంటే ఇది ఇంకా కొంచెం మోర్ మోడెస్ట్గా ఉంది. దీన్ని కూడా నగలు అవి పెట్టారు, కానీ ఇది మోర్ మోడెస్ట్గా కనిపిస్తుంది. కొంత కాస్త రూరల్, కాస్త అర్బన్. అది పూర్తిగా ఒక ఫ్యూడల్ సింబల్ లాగా మనకు కనిపిస్తుంది. సరే వాళ్ళు ఆ చిహ్నాన్ని పెట్టారు, ఆ చిహ్నం మనం ఉపయోగిస్తున్నాం, చాలా చోట్ల ఆ విగ్రహం పెట్టారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అపోజ్ చేయడంలో కొంత వాళ్ళు పెట్టిన చిహ్నము, వాళ్ళ చిహ్నాన్ని, వాళ్ళ విగ్రహాన్ని తీసేశారని వాళ్ళు ఎలాగో రెసిస్ట్ చేస్తారు, పోతే పోయింది అని కాదు కదా, అది వాళ్ళ అస్తిత్వానికి సంబంధించిన సమస్య. వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. కానీ ఆ విగ్రహానికి కావలసినటువంటి గౌరవము, తర్వాత విగ్రహానికి కావాల్సినటువంటి ఏదైతే ప్రజల్లో గౌరవం ఉందో అది పెంచడానికి, తర్వాత ఆ విగ్రహాన్ని పూర్తిగా ఒక తెలంగాణకు పూర్తి చిహ్నంగా మార్చడంలో తెరాస పార్టీ సక్సెస్ఫుల్ కాలేదు. కనుక వీళ్ళు మారుస్తున్నారంటే ఆ విగ్రహం ఎవరిని అడిగినా కూడా ఆ విగ్రహం కంటే ఈ విగ్రహం కొంచెం కాకుండా కొంత రూరల్, కొంత వ్యవసాయం. అక్కడ బతుకమ్మ అనేది ఒక పండుగ, బతుకమ్మ అనేది ఒక పండుగ అది. కానీ ఇక్కడ వ్యవసాయము, ఇక్కడ వీళ్ళు ఆమె చేతిలో కొంత వరి ఉన్నాయి కొంత. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఈ విగ్రహ మార్పు సరే ఏ కారణమైతే ఏంటి వీళ్ళు మార్చాలనుకున్నారు. కానీ ఒక ప్రశ్న వస్తుందంటే, విగ్రహాలు ప్రస్తుతానికి గెలిచినప్పుడు విగ్రహాలు మారుస్తారా అనేది ఒక సమస్య వచ్చింది. తర్వాత వీళ్ళేమంటున్నారు అంటే, మరి మేము గెలిస్తే ఈ విగ్రహాన్ని తీసేస్తామంటున్నారు. అంటే విగ్రహాన్ని తీసేయవచ్చు అనేటువంటిది మీరు ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్న తర్వాత ఆయన ఆ విగ్రహాన్ని తీసి విగ్రహాన్ని పెట్టాడు. మేము విగ్రహాన్ని తీసేస్తాము, మేము దాన్ని వస్తునే కొడతాము అని అంత దూరం వెళ్ళిపోతే ఒక విగ్రహం ఉన్న తర్వాత ఆ విగ్రహాన్ని మనము ముట్టొచ్చా లేదా అనేది, ఇవన్నీ సింబల్స్, ఇవన్నీ ఒక అస్తిత్వ యొక్క చిహ్నాలు. కనుక ఏ కారణం మీద అయితే ఏంటి మొత్తంగా చిహ్నాన్ని మార్చారు, రేపు దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. తెరాస పార్టీ కూడా సరే ఈ సింబలు ఎంత కాకుండా కొంత రూరల్గా ఉంది, సరే చిహ్నం మార్చారు అని అక్కడికి ఆగితే పోయింది. దాన్ని ఇంత కాంట్రవర్షియల్ చేసి ఇంత వివాదాస్పదం, ఇప్పుడు అది కోర్టులో కేసు వేశారు. మళ్ళీ కొంతకాలంగా లీగల్ బ్యాటిల్ నడుస్తుంది. అది కోర్టు దాకా పోయి ఒక వివాదము, తెలంగాణ చిహ్నం ఏమిటి అనేది. ఇంత గందరగోళము చేయవలసిన అవసరం ఉందా అనేటువంటిది అయితే మనకు ప్రశ్న. ఓకే సార్, ఇప్పుడు ఇది ఏర్పాటు చేయడానికి మన కేసీఆర్ గారిని కూడా ఇన్వైట్ చేశారు. పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళారు, ఇన్వైట్ చేశారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు వస్తారా రారన్నది కూడా చర్చకు దారితీస్తుంది. మరి మీ ఒపీనియన్ లేదు సార్, వస్తారా? రారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఈ విగ్రహ మార్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, కేటీ రామారావు గారు అయితే చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. మరి ఆయన పార్టీ అధ్యక్షుడు, ఒక రకంగా యాక్టింగ్ ఒక పార్టీ అధ్యక్షుడు ఒక స్టాండ్ తీసుకున్నాడు. వాళ్ళ పార్టీకి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కోర్టులో కేసు కూడా వేశారు. మరి కేసీఆర్ గారు ఈ మీటింగ్ దీని విగ్రహావిష్కరణ అటెండ్ చేస్తే ప్రజలు హర్షించవచ్చు. అదే ఏదో కాంట్రవర్సీ నడుపుతున్నారు, కానీ
ఆయన ఆహ్వానిస్తే, ఎందుకంటే వెళ్ళిన పొన్నం ప్రభాకర్ గారిని కొంత ఆయన గౌరవంగానే చూశాడు, చాలా సమయం గడిపాడు, ఆయన కూడా చాలా మంచి ఇంప్రెషన్తోనూ వచ్చాడు. ఓకే. అది జనరల్గా కేసీఆర్ గారి ప్రవర్తన శైలి కాదది. పోయిన వాళ్ళని అంత గౌరవించి మాట్లాడి వేరే అపోజిషన్ పార్టీ నా మంత్రి వస్తే ఆ విధంగా ఆయన చేసింది బాగానే ఉంది. అదే కొంత సంస్కారంగా ఆ మంత్రిని గౌరవించడము, ఆయనకేదో భోజనం చేయమన్నాడు, చాలా టైం ఆయనతో మాట్లాడినని ఆయన అంటున్నాడు. కానీ విగ్రహం ఒక ఆవిష్కరణ వీళ్ళు పిలవడం బాగానే ఉంది. ఆయన అపోజిషన్ లీడర్ అంటే ఆల్మోస్ట్ ఈజ్ క్యాబినెట్ ర్యాంక్ అయినది. అపోజిషన్ లీడరు ఉండాలి, కానీ అది కాంట్రవర్సీ అయిపోయింది. కాబట్టి కేసీఆర్ గారు అటెండ్ చేసి కేటీఆర్ గారు ఒకవైపు ఈ విగ్రహం మేము అపోజ్ చేస్తున్నామని అది ఒక టెన్షన్కు దారితీస్తుంది. పార్టీ స్టాండు మరి వ్యక్తిగతంగా ఆయన స్టాండ్ అని. అవును.